కీర్తనలు 119, 65 నుంచి 72 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా మనతో చదివించి మరి ఆరాధన వాక్యాన్ని అందించవలసిందిగా ఒక 20 నిమిషాలు మాత్రమే టైం తీసుకోవాలండి. దయచేసి వారిని ఆహ్వానిస్తున్నాను ప్రేమపూర్వకంగా. చదువుకుందాం. 119, 65 నుంచి 72 అండి. మొదటిది నేను చదువుతాను, 66 మీరు చదవండి. 67 నేను చదువుతాను, 68 మీరు చదవండి. చివరి వచనం 72 అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగగా నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయమును క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలేను. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ కూర్చుంటారా? రైట్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. చాలా నెలల తర్వాత నేను ఇక్కడ వాడబడుతున్నాను. సో తెత్, మీరు 65 ముందు పైన చదివితే తెత్ అని చెప్పి అర్థం ఉంటుంది. తెత్ అనే దానికి అర్థం ఏంటి అంటే గుడ్నెస్. ఓకేనా? అందరూ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా చెప్పట్లేదు, ఇంకా కొంచెం హల్లెలూయా, ఇంకా కొంచెం హల్లెలూయా. రైట్. నాకు అవకాశము ఇక్కడ ఈ చర్చ్లో నాకు అవకాశం దొరకదు. ఎందుకంటే నేను ఇక్కడ మనిషిని, నేను ఇక్కడ ఉండను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం నాకు దొరకడమే ఫస్ట్ కష్టం. నాకు మా నాన్నగారు అవకాశం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే, మా ఇంట్లో తెలియగల్లోళ్ళు ఎవర్రా అంటే మా నాన్న, తర్వాత తెలియగల్లోడు ఎవడరా అంటే మా తమ్ముడు. ఓకే, ఇద్దరే తెలియగల్లోళ్ళు. నేను అందరికంటే తెలివి తక్కువండి. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని పరిచర్యలో మీరు ఉన్నప్పుడు ఈ చదవబడిన వాక్యంలో ఏముంటుందంటే రక్షణ. ఇక్కడ నేను మీకు ఇది చదివే కంటే, మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందే రక్షణ గురించి నేను చెప్తున్నా. నేను మా తమ్ముడు కొడుకు, మీ అందరికి తెలుసు కదండి, తెలుసు. తమ్ముడు కొడుకుని నేను నిన్న ఫ్రూటీ ఇప్పించడానికి తీసుకుపోయినా. ఫ్రూటీ ఇక్కడ పక్కన షాప్ ఉంటుంది. తీసుకెళ్ళినప్పుడు ఒక ఆమె వాడి అందమైన మాటలు విని పలకరించింది. పలకరించింది. అదే ఆమె ఈరోజు మరలా కనిపించి నేనేమో ఒక ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నుంచి ఫోన్పే చేద్దామని ట్రై చేస్తుంటే ఎంత చేస్తున్నా అవ్వట్లా. అది ఎంత, 15 రూపాయలే పేమెంట్. 15 రూపాయలు నాకు మాత్రం తక్కువే. అంటే నాకు 15 రూపాయలు అంటే పెద్ద విలువ లేదు, కానీ ఆ షాప్ యజమానికి 15 రూపాయలు అంటే అది ఆయన జీవితం. ఓకే, 15 రూపాయలు నాకేమో ఫోన్పే అవ్వట్లా. ఒక అర్ధగంట సేపు అక్కడ కూర్చున్నా. నేను అనుకుంటున్నా, నేను మాత్రం ఈరోజు ఇక్కడ నుంచి పేమెంట్ చేయాలి. ఎందుకంటే నా కొడుకుకి నేను ఇప్పకుండా నేను వస్తే వాడు అప్పటికి వద్దురా తీసుకోకరా అంటే వాడు నాకు కావాలని నేను అంటాడు. సరే, ఇప్పుడు వాడికి ఇప్పించాలి. ఎలా అనుకుంటుంటే దేవుని యొక్క రక్షణ అండి ఆయన పిల్లల చుట్టూ ఉంటుందండి. అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు నేను మీకు అది పంచుకోవడానికి దేవుడు అది నాకు ఇచ్చాడు. యాక్చువల్గా ఆమె ఏం చేస్తుంది అంటే, ఇక్కడ స్కూల్లో ఆయమ్మ ఆమె వాడిని చూడగానే, అయ్యా నేను 15 రూపాయలు డైరెక్ట్ అడగట్లా, నాకు 15 రూపాయలు ఇస్తా అంటే ఏమైనా ఫీల్ అవుతాడేమని. నేను ఆమె ఇస్తుందని చెప్పి నేను నమ్ముతున్నా.
ఆమె ఇస్తుంది అని చెప్పి ఆమెనే చివరికి 15 రూపాయలు 2 చాక్లెట్లకి పైసలు కట్టి, అయ్యా నీకు వీలున్నప్పుడు ఆ షాప్ కీపర్కి నువ్వు 15 రూపాయలు ఇచ్చే, ఆయన నాకు ఇస్తాడు అని చెప్పి. అంటే హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క రక్షణ అండి. మనం ఎక్కడ పోయినా వైఫై లెక్క పనిచేస్తుండండి. ఆయన యొక్క దేవదూతలు మీకు పనిచేస్తుంటారు. అయితే ఈ యొక్క చాప్టరు నాకు రావడానికి కారణం కూడా ఎందుకో నాకు తెలియదు. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చర్చిలో నేను చెప్పనండి. నా చర్చిలో నేను ఎందుకు చెప్పనంటే, మా నాన్న నాకు అన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాడు. నాకు వాక్యం ఇచ్చేటప్పుడు నాతో చెప్తాడు, అరే నువ్వు వాక్యం చెప్పు కానీ అందరి ముందు నవ్వుకునేటట్టు, అందరి ముందు హేళన అయ్యేటట్టు నువ్వు వాక్యం చెప్పకరా అంటాడు. అయ్యా అసలు నువ్వు నాకు ఎందుకు ఇచ్చినావు, ఇచ్చిన తర్వాత నువ్వు అలా అంటే ఎలా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ దేవుడు నిజంగా ఈరోజు ఒక అద్భుతమైనది. 15 రూపాయలు పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో ఫోన్పే తీసుకొని ఎక్కడికి పోయినా ఫోనే తీసుకెళ్తాను. క్యాష్ ఎవరి దగ్గర, నా దగ్గర అయితే నేను పైసలు పోగొట్టుకుంటానని క్యాష్ ఎప్పుడు పెట్టుకోవట్లా. అలాంటి దేవుడు తెలుసు, ఆయనకి తెలిసి జరగకపోయినా కానీ విశ్వాసంతో ఉంటే నన్ను రక్షించాడు. 15 రూపాయలు దేవుడు అన్యురాల్ని నా కోసం అక్కడ వాడుకొని, అక్కడ దేవుడు ఈరోజు ఇమాన్యుయల్ తాగుతున్న ఫ్రూటీకి పైసలు కట్టాడు. సరే, ఒక వాక్యంలోకి పోదాము. ఇప్పటికే 10 నిమిషాలు అయింది. యెహోవా నీ మాట చొప్పున నీ సేవనికి నీవు మేలు చేసి ఉన్నావు. సో మన యొక్క జీవితంలో ఇలాంటి మేలులు, ఎన్నో మేలులు అండి. మనం ఈరోజు లేచి ఉన్నామంటే, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడు మనకి ఎన్నో మేలులు చేసి ఉంటాడు. కానీ బాధలు అందరికీ ఉంటాయి. కానీ దాని వెనక మనం చదువుతుంటే ఇంకొక విషయం మీకు తెలుస్తుంది. 66లో ఏమంటాడంటే, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. సో నా లెక్క వివేచన మరియు జ్ఞానము, అందరికీ వివేచన ఉంటుంది, జ్ఞానము వివేచన 2 విధాలండి. ఇక్కడ అంటే దాన్ని ఇంగ్లీష్లో నాకు తెలియదు, ఇంగ్లీష్లో నేను చెప్పాలనుకుంటా. నాలెడ్జ్ అంటే ఏంటంటే, ఒక టమాటాని గుర్తుపట్టడాన్ని నాలెడ్జ్ అంటారు. కానీ టమాటాని ఏం చేసుకోవాలి, వండి తినాలి. అది తెలవాలి అంటే విజ్డమ్ ఉండాలి. సో ఇక్కడ నాకు తెలుగు పదాలు నాకు కొంచెం ఐడియా లేదు, కానీ జ్ఞానము వేరు, వివేచన వేరు. అంటే ఒక వస్తువు తెలిసినప్పుడు దాన్ని వాడుకోవడం అనేది ఎలా అంటే, నీ యొక్క జీవితంలో నీ యొక్క పరిస్థితుల్లో నీకు ఆ జ్ఞానం అనేది, వివేచన అనేది దేవుడు మీకు ఇవ్వాలి. లేకపోతే ఆయన ఇవ్వకపోతే, ఆయన మన జీవితాల్ని కట్టకపోతే మనం ఉండలేం. ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని అందరూ ఒకళ్ళు అడగా, కష్టపడి మీరందరూ అడుగుంటారు, కష్టపడి నేను సంపాదిస్తున్నా అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో, ఎవ్వరు కష్టపడి సంపాదించట్లేదండి. గుర్తుపెట్టుకోండి, మీరెవ్వరు, అది గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా నాలాంటి ప్రైవేట్ ఉద్యోగస్తుడైనా, మనమేం కష్టపడి ఉద్యోగం ఏం చేయట్లేదండి. ఎందుకంటే ఆయన కట్టాడు. ఆయన వివేచన, ఆ జ్ఞానం మనకిచ్చాడు కాబట్టి మన జీవితాన్ని మనం కట్టుకోగలుగుతున్నాం. అంతేగాని ఎప్పుడు కానీ మీకు ఉద్యోగాలు వచ్చినా, ఉద్యోగం రానోళ్ళైనా ఉద్యోగం వచ్చిన వాళ్ళైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా కష్టాజీతం అండి అని అనకండి, దేవుడు నాకు ఇచ్చాడు అనండి. ఆయన యొక్క వివేచన ద్వారా, ఆయన యొక్క జ్ఞానం ద్వారా మాత్రమే మన యొక్క జీవితాన్ని మనం కట్టుకుంటాం. అలానే శ్రమ కలుగగా ఆ 2 పదం చదువుతారండి, నాకు అది స్పెల్లింగ్ రావట్లేదు. థ్యాంక్ యూ సిస్టర్. శ్రమ కలుగక ముందు, శ్రమ లేకపోతే ఎవరైనా కానీ నేనే పెద్దోడిని, నాకంటే పెద్దోళ్ళు ఎవరు లేరు అని మనం అనుకుంటాం. శ్రమ కలగాలండి, అందరి జీవితాల్లో శ్రమ కలగాలి. అయితే నా యొక్క జీవితంలో కూడా శ్రమ కలుగుతుంది. శ్రమ కలిగినప్పుడు నేను మంచిగా ఉంటున్నా. ఇప్పుడు శ్రమ కలగలేదు అనుకోండి అండి, మనం దేవుని యందు మనం ఉండలేము. శ్రమ కలగాలి. సిస్టర్స్ మాట్లాడుకోవచ్చు, తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఓకే, శ్రమ కలగాలండి జీవితంలో. ఎప్పుడైనా శ్రమ కలిగినప్పుడు మనం అందరం ఏం చేస్తామంటే, నేను కూడా బాధపడ్డానండి. శ్రమ కలిగినప్పుడు నేను కూడా బాధపడ్డా. నా కంపెనీ, ఇక్కడ ఇంకో విషయం నేను పంచుకోవాలనుకుంటున్నా. నా కంపెనీ జీతం ఇస్తుంటుందండి. అయితే జీతంతో పాటు ఇంకెక్కువ పైసలు ఇస్తుంటాయి. ఎందుకంటే నేను హైదరాబాద్లో కాకుండా నేను వేరే లొకేషన్ బెంగళూరులో వర్క్ చేస్తున్నా కాబట్టి. సడన్గా కంపెనీ సంవత్సరంన్నర తర్వాత దగ్గరకు వచ్చి, నువ్వు నాకు 16 లక్షలు రిటర్న్ ఇచ్చే అని అంది. 16 లక్షలు, రూపాయి 2 రూపాయలు కాదు, 16 లక్షలు నాకు రిటర్న్ ఇచ్చేసే అని చెప్పింది కంపెనీ. జీతం ఇవ్వడం ఎందుకు, నువ్వు మళ్ళీ నా దగ్గర 16 లక్షలు లేదు,
ఇక నాకు శ్రమ స్టార్ట్. ఇక నాకు టెన్షన్ మొదలయ్యింది. పడుకుంటే నిద్ర రాట్లా. నేను తినేది ఒక పూట తింటున్నా, 2 పూటలు తింటున్నా, నాకు నిద్ర రావట్లేదు. ఎందుకంటే 16 లక్షలు కంపెనీ రిటర్న్ ఇచ్చేయమంటుంది. నాకు అర్థం కావట్లే పదాలు. కానీ ఆ శ్రమ కలుగుట వలన నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఆ తర్వాత నాకు తెలిసింది, దేవుడు వాళ్ళు 16 లక్షలు అడిగితే దేవుడు నాకు మాట్లాడే జ్ఞానాన్ని, మాట్లాడే వివేచనని నాకు దయచేశాడు. నేను వాళ్ళతో మాట్లాడా, నేను నీకు 16 లక్షలు ఇయ్యా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. 16 లక్షలు నాకు ఆ వివేచన జ్ఞానం ఇవ్వడం వలన నేను ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నాను, ప్రశాంతంగా ఉంటున్నాను. అయితే మీ అందరి జీవితంలో అండి శ్రమ కలగాలి. లైఫ్లో అనుకున్నది వెంటనే వస్తే దాని అర్థం బాగోదు. అనుకున్నది వెంటనే మన జీవితంలో జరిగితే మనం సంతోషంగా ఉండం. ఎందుకంటే మనం త్రోవ తప్పిపోతాం. ఆ విషయము మనము ఎక్కడ చదువుతామంటే 67లోనే కీర్తనకారుడు, ఈ కీర్తనకారుడు శ్రమ కలుగుట మునుపు నేను త్రోవ విడిచి తిని. ప్రతి ఒక్కరూ శ్రమ కలిగినప్పుడు త్రోవ విడుస్తారు. కానీ ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో దేవుని యందు మనము నిలకడగా ఉండగలండి. శ్రమ కలగాలండి. శ్రమ కలగకుండా ఉంటే జీవితాల్లో మనము దేవుని యందు స్థిరపడం. అలానే నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధించు. ఆయన యొక్క దయ ఇందాక నేను చెప్పినట్టు మన చూడగానే ఇతరులకి దయ కలుగుతుంది. సో ఆయన దయ మన పైన ఉంటే, దేవుని యొక్క దయ మన పైన ఉంటే ప్రతి ఒక్కరు మనని ప్రేమిస్తారు, ప్రతి ఒక్కరు మన పైన దయ చూపిస్తారు. మనం అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనకి దయ చూపిస్తారు. ఆయన యొక్క దయ వలన ఇవన్నీ మనకి జరుగుతున్నాయి. ఆయన దయ మనకి కావాలి అంటే ఏం చేయాలి అనేది దాని కింద రాసి ఉంది. నీ కట్టడలను నాకు బోధింపు. ఆయన కట్టడలు మనం తెలుసుకొని ఆయన కట్టడలలో మనం ఉంటే ఆయన యొక్క దయ మన పైన ఉంటుంది. ఓకే. అలానే గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరించుదును. గర్విష్ఠులు అంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంది అన్యులు కావచ్చు. ఇప్పుడు మనము డబ్బు సంపాదిస్తున్న కొద్దీ మీ అందరి యొక్క అనుభవాలు తెలిసే ఉంటుంది. మనం డబ్బు సంపాదిస్తున్నప్పుడల్లా శత్రువులు పెరుగుతారండి. శత్రువులు ఎక్కడి నుంచో రారు, మన యొక్క సొంత బంధుమిత్రు వర్గాల నుంచే వస్తుంటారు. వాళ్ళతోనే గొడవ జరుగుతుంటుంది, వాళ్ళతోనే మనకి గొడవ అవుతుంది. దానివల్ల శత్రుత్వులు పెరుగుతుంటారు. వాళ్ళల్లో కొంతమంది గర్విష్ఠులు అవుతూ ఉంటారు. అలానే వారి హృదయము క్రొవ్వు వల్లే మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నారు. వాళ్ళు ఎలా ఉంటారు? గర్విష్ఠులు ఎలా ఉంటారంటే వారి హృదయం కొవ్వుతో ఉంటుందన్నమాట. కొవ్వు అంటే ఏంటంటే 2 రకాలు. ఈ మధ్య స్పిరిచువల్గా మాట్లాడుతున్నాను, ఫిజికల్గా ఏంటి అంటే మీకు కొవ్వు బాగా కొవ్వు ఉందనుకోండి, మీకేమవుతుందంటే మీ హార్ట్ బాగా బ్లడ్ పంపు చేయదు, మీరు చనిపోతారు. అది ఫిజికల్గా మీ యొక్క హృదయం కొవ్వు. అలానే స్పిరిచువల్ కొవ్వు అంటే ఏమవుతుంది అంటే దేవుని వాక్యాన్ని రిసెప్టివ్ చేసుకోరు, అంటే దేవుని వాక్యాన్ని మీరు తీసుకోలేరు. అది స్పిరిచువల్గా కొవ్వు అన్నమాట. కొవ్వు 2 రకాలుగా. సో అలాంటి కొవ్వు పట్టిన మందము గల హృదయం మీరు పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కానీ దేవుడు మీతో ఉన్నాడని మీరు విశ్వసించాలండి. ఎందుకంటే విశ్వసిస్తే ఇందాక నేను చూసినట్టు ప్రతి ఒక్కరు వాడబడతారు. నాకు తెలుసు ఆమె నా కోసం డబ్బులు కడుతుంది అని చెప్పి నాకు అర్థమైపోయింది. ఆమె కట్టక మునిపే నాకు అర్థమైపోయింది ఆమె నా కోసం డబ్బులు కడుతుంది అంటే. నీకు గమనించాలి, దేవుని నువ్వు అడగాలి, దేవుడు నీ కోసం కార్యం చేస్తున్నాడు. అది జస్ట్ మినిట్స్లో అయిపోతుంది. సో మీరు ఎప్పుడు కానీ దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవడానికి మీరు మనసుని మీ యొక్క హృదయాన్ని ఉంచుకోవాలి. అలానే 71 నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. కాబట్టి శ్రమ ఉండాలండి. నాకు కాళ్ళు పనిచేయట్లేదు, సంతోషం, హల్లెలూయా. నాకు అనారోగ్యంగా ఉంది, సంతోషం, హల్లెలూయా. ఎందుకంటే శ్రమ కలుగుట మేలు. నాకు ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి, హ్యాపీ. నాకు ఉద్యోగం రావట్లేదు, హ్యాపీ. నాకు సబ్జెక్ట్స్ వెళ్ళట్లేదు, హ్యాపీ.
ఏం కాదు, సబ్జెక్ట్స్ రాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, పెళ్ళి జరగకపోయినా, ఏం కాకపోయినా బీ హ్యాపీ. ఎందుకు బీ హ్యాపీ? ఎందుకు దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక చేసి ఉన్నాడు. యాక్చువల్గా నేను ఈ విషయాన్ని అనుకోకుండా నేను నిన్ననే రియలైజ్ అయినా. నాకు నిన్ననే రియలైజ్ అయిందంటే, అయ్యో 20 నిమిషాలు అయిపోతున్నట్టుంది, ఒక 2 నిమిషాలు మాట్లాడదా. నేను యాక్చువల్గా పోలీస్ అంటే మీకు తెలుసో తెలీదో, పోలీస్ అంటే నాకు బాగా పిచ్చి. నేను మా నాన్న చిన్నప్పటి నుంచి పోలీస్లో చూశాను కదా, యూనిఫామ్లో. నేను పోలీస్ కాకపోతే నాకు పిచ్చి. నేను నా ఇంజనీర్ 2009లో పాస్ అయినా, 2009 నుంచి 2019 వరకు ఉరికి 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 నా కాళ్ళు పిక్కలు పోయినాయి. కానీ ఏం జరగలేదు, అక్కడ కార్యం ఏం జరగలేదు. కానీ నా ఫ్రెండ్స్ ఒకడు డిఎస్పీ అయ్యాడు, నా బ్యాచ్ అంటే నాతో పాటు ఇంజనీరింగ్ చదువు డిఎస్పీ. నాకు ఎప్పుడు ఒక బాధ, నీ అమ్మ జీవితం నేను పోలీసుని కాలేదే, ఎంత కష్టపడ్డా. మా నాన్న ఎస్పీ పెట్టుకొని నేను పోలీసుని కాలేదే, నేను ఎస్ఐ కాలేకపోయినా బాధపడ్డా. కానీ నాకు నిన్న రియలైజేషన్ జరిగిందండి. ఎందుకంటే ఎస్ఐ అయితే ఏదో లొల్లి రోజు, అంటే నా ఆలోచన ఏంటి, నేను పోలీసుని కావాలి. పోలీసుడు అయితే ఏంది, ప్రతి ఒక్కడి పంచాయతీలన్నీ మనకు ఉంటాయి, ప్రతి ఒక్కడి తలనొప్పి, ప్రతి ఒక్కడి బీపీ నాకేం అవసరం, ప్రతి ఒక్కడి బీపీ నాకు నా దేవుడు. ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నానండి. నేను నా భార్యని, నా పిల్లల్ని నేను వదిలేసి కానీ నేను దేవునితో సంబంధం మాత్రం గట్టిగా పెట్టుకున్నానండి. బెంగళూరులో నా దేవుడు ఎట్లుంటాడంటే, నేను 5 అవ్వగానే నేను దేవునితో భాషల్లో మాట్లాడకపోతే, మీ అందరికీ భాషలు తెలుసా అండి? భాషలు మాట్లాడతారా మీరందరూ? నాకు ఈ చర్చ్ గురించి నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. నేను భాషలు మాట్లాడతాను. భాషలు 5 నుంచి 6 నేను భాషలు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. అంటే దేవునితో నేను సత్సంబంధం పెట్టుకోకపోతే నాకు ఆ రోజు నాకు ఎందుకో డిస్కంఫర్ట్, ఆ రోజంతా నాకు వణుకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే బైబిల్ చదువుతాను, 3 చాప్టర్లు బైబిల్ చదువుతాను. అలానే భాషలు నేను మాట్లాడతాను. దేవుడు యొక్క కాపుదల నా పైన ఉండాలని చెప్పి ఆయన యొక్క కట్టడలను నేర్చుకోవడానికి నేను బైబిల్ చదువుతాను. అలానే శ్రమ కలగటం వలన నేను సంతోషపడతాను. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు నేను మీ లెక్కనే, దేవుడా ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది అని భయపడతా. ఫస్ట్ భయపడతా, నేను బాధపడతా. అయ్యయ్యో నాకు ఇంత శ్రమను ఎందుకు ఇచ్చినావు యేసయ్యా అని అనుకుంటా. కానీ రోజుకి ఆ శ్రమలో దేవుడు ఏదో ఒకటి నేర్పిస్తుంటాడు. అరే నేను నీకు ఉన్నా కదరా, తిని పడుకో, నువ్వు ఏం చేయకు, తిని పడుకో, నేను నిన్ను కాపాడుకుంటా కదా అని దేవుడు యొక్క వాక్యం నాతో మాట్లాడుతుండే. కాబట్టి దయచేసి మీరు వాక్యం చదవడము, దేవునిలో ఉండటము ఏమీ లేదు, దేవునిలో భాషలు మాట్లాడుతూ మీరు జీవితాలను మీరు ఎంజాయ్ చేయండి కష్టం వచ్చినప్పుడు. అలానే ఇంకా చివరి వచనం 72, 1000 కొలది వెండి బంగార నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకెంతో మేలు. కాబట్టి ధర్మశాస్త్రము అంటే బైబిల్. మీరు ఆ బైబిల్ని రెగ్యులర్గా చదువుకోండి. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు హల్లెలూయా చెప్తారా? అనారోగ్యంతో ఉన్నవారు హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు హల్లెలూయా చెప్తారా అండి? హల్లెలూయా. ఓకే, రైట్ అండి. పెళ్ళి కాని వారు ఎవరైనా ఉంటే మీరు కూడా హల్లెలూయా చెప్పండి. ఏ శ్రమ జరిగినా అండి, ఫస్ట్ మీరు బాధపడతారు, నేను బాధపడతాను. కానీ శ్రమ జరిగినప్పుడు మైగ్రేన్ ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి అండి. హల్లెలూయా. అయితే అనారోగ్యంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు హల్లెలూయా చెప్పండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు తన యొక్క కాపుదల మీపైన, మీ కుటుంబం పైన ఎప్పుడు ఉంటుందండి. ఈ ఒక్క వాక్యం 65 నుంచి నేను 72 చదువుతున్నప్పుడు అరే మంచి వాక్యం. ఆయన శ్రమ, నాకేంటంటే శ్రమ కలిగినప్పుడు నేను వణికిపోతా. అరే ఈ వాక్యం నన్ను చెప్పమంటున్నారేంటి, అసలు మా నాన్న నాకు ఛాన్సే ఇవ్వడు చర్చిలో మాట్లాడడానికి. సంతోషం, భలే మంచి వాక్యం దేవుడు నాతో మాట్లాడడానికి ఇచ్చాడు, నేను చర్చిలో వాడబడడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు అని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. ఈ యొక్క వాక్యం దేవుడు నాకు మీతో పంచుకోవడానికి ఇచ్చిన సమయానికి ముందుగా దేవునికి వందనాలు. అలానే మన యొక్క కాపరి ఎవరు అంటే యేసుక్రీస్తు. కాబట్టి అందరూ యేసుక్రీస్తుకి తప్పట్లు కొట్టండి. వినిపించట్లేదండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ యొక్క స్తుతి మహిమ యేసయ్యకే. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మాత్రం మీరు మరవకండి. ఎప్పుడైనా శ్రమ వస్తే నా ఫోన్ నెంబర్ తీసుకోండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. నెక్స్ట్ నా గురించి కూడా మీరు అందరు ప్రార్థన చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ అండి. ఈ చర్చ్కి నాకు నిజంగా పాస్టర్ గారు కొడుకనే తప్పితే ఈ చర్చ్కి నాకు పెద్ద కనెక్షన్ వాస్తవంగా లేదు. అయినప్పటికీ కూడా మీరందరూ నా గురించి ప్రార్థన చేస్తున్నారు. మీ అందరి ప్రార్థనల వల్ల నేనైతే చాలా 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 అభివృద్ధిలో, చాలా సంతోషంలో, చాలా దేవుని యొక్క ఆనందంలో నేను ఉంటున్నాను. ఈ యొక్క సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, అలానే ఈ చర్చ్ పెద్దలకి, మీ అందరికీ థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.